ఇంతకుముందు వీడియోలో మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకున్నాం. అవేంటి? సైన్ థీటా దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ హైపోటెనస్. రైట్? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే గనక ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. రిమైనింగ్ యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. అందులో ఒక యాంగిల్ గనక థీటా అయితే ఆ పర్టిక్యులర్ థీటాకి అపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాని లెంత్ డివైడెడ్ బై హైపోటెనస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్? అది సైన్ థీటా అనేది డిఫైన్ చేస్తుంది. రైట్? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ థీటా డివైడెడ్ బై లెంత్ ఆఫ్ హైపోటెనస్. రైట్? tan theta is sin theta by cos theta, or you can write it as length of opposite side divided by length of adjacent side. Okay? Cosec theta అనేది reciprocal of sin theta అని రాయొచ్చు. Right? Cosec theta equal to 1 by sin theta. That is going to be length of hypotenuse of the right triangle divided by length of the opposite side to angle theta. Got it? Sec theta is written as 1 by cos theta, or length of hypotenuse of the right triangle divided by length of adjacent side to angle theta. Got it? Cot theta is 1 by tan theta, that is equal to length of adjacent side divided by length of opposite side. Right? ఇదే నేర్చుకున్నాం. Right? Trigonometric ratios అంటే. Now I have a question. What are the values of trigonometric ratios for acute angle theta equal to 45 degrees? Theta ganaka 45 degrees aithe, what are the values of all these trigonometric ratios? Okay, sin 45 degrees enta, cos 45 degrees enta, cot 45 degrees enta. Adi ela cheyalo chuddam first. Trigonometric ratios for 45 degrees angle నేర్చుకుందాం. Let us consider an isosceles and right angle triangle, that is triangle ABC. Isosceles triangle అంటే ఏంటి? The triangle that has two sides of equal length is called isosceles triangle. ఒక ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి కదా, అందులో 2 సైడ్స్ కనుక ఈక్వల్ లెంత్ అయితే కనుక ఆ పర్టికులర్ ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. గాట్ ఇట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్. సో లెట్స్ డ్రా ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయింది, 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం గీసింది చూస్తే ఐసోసెలస్ ట్రయాంగిల్ లానే అనిపిస్తుంది, ఐసోసెలస్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లానే. బట్ లెట్స్ మెజర్ వెదర్ 2 సైడ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఆర్ నాట్. ఇలా గ్రిడ్ లేకపోతే స్కేల్ గీస్తే కనుక ఏ నుంచి బికి 6 యూనిట్స్ ఉంది, బి నుంచి సికి కూడా 6 యూనిట్స్ ఉంది. రైట్? ఆ 6 యూనిట్స్ని నేను ఏ అని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఏబి లెంత్ ఆఫ్ సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్. సో లెంత్ ఆఫ్ సైడ్ బీసీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏ యూనిట్స్. అంటే 2 సైడ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. రైట్? అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా అయింది. రైట్? 90 డిగ్రీస్ యాంగిల్ అనేది బి కాబట్టి బీకి ఆపోజిట్ ఏంటి? యాంగిల్ బీకి ఆపోజిట్ ఏసీ. సైడ్ ఏసీ అనేది హైపోటెనస్ అవుతుంది ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. మనం కనుక యాంగిల్ ఏ అనే దాన్ని కన్సిడర్ చేస్తే అక్యూట్ యాంగిల్ని, దానికి అపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. రైట్? అండ్ యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. రైట్? లెట్స్ నోట్ ఇట్. బీసీ ఈజ్ అపోజిట్ టు angle A, right? That is of length A units. BC is opposite side and its length is A units. AB is adjacent side to angle A, right? దాని లెంత్ కూడా A units. ఇక్కడ AC అనేది హైపోటెనస్, బికాజ్ 90 డిగ్రీస్ యాంగిల్కి అపోజిట్ సైడ్ వచ్చేది హైపోటెనస్ అన్నాం కదా. సో AC అనేది హైపోటెనస్, దాని లెంత్ ఎంతో మనకి తెలియదు. రైట్? స్కేల్తో మెజర్ చేసి ఉండొచ్చు, బట్ పైథాగరస్ థియరం వాడి వీ కెన్ గెట్ దట్ వాల్యూ. పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. రైట్? హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 సైడ్ స్క్వేర్ వచ్చి ఏబీ స్క్వేర్ అయింది, ప్లస్
అదర్ సైడ్ ఏమవుతుంది బీసీ, దాని స్క్వేర్ బీసీ స్క్వేర్. పైథాగరస్ థియరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయింది. రైట్, మనకి ఏబీ వాల్యూ తెలుసు, దట్ ఈస్ స్మాల్ ఏ, అండ్ బీసీ వాల్యూ తెలుసు, దట్ ఈస్ ఆల్సో స్మాల్ ఏ. లెట్స్ సబ్స్టిట్యూట్. అప్పుడు ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అయితే కనుక ఏసీ ఏమవుతుంది, ఈ స్క్వేర్ని అటుపక్కకు తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. రైట్, ఇక్కడ 2కి స్క్వేర్ రూట్ వస్తుంది, అండ్ ఏ స్క్వేర్కి స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ఏ అవుతుంది. రైట్, సో లెట్ మీ రైట్ ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 టైమ్స్ ఏ. ఈ ఏకి స్క్వేర్ రూట్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, దానికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే కనుక ఏ అవుతుంది. రైట్, ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 టైమ్స్ ఏ. రైట్, మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు. రైట్, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. రైట్, మనకి ఆల్రెడీ యాంగిల్ బి 90 డిగ్రీస్ అని తెలుసు కాబట్టి ఇప్పుడు 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఇటు పక్కకు తీసుకొచ్చి మైనస్ చేసామనుకోండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. రైట్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్, అంటే 2 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ సేమ్. రైట్, లెంత్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇస్ సేమ్. రైట్, దట్స్ వాట్ వీ లెర్న్డ్. ఇప్పుడు 2 యాంగిల్స్ కూడా సేమ్ అవుతాయి. ఆ యాంగిల్స్ ఏంటంటే ఏ లెన్స్కి అపోజిట్ యాంగిల్ ఏ వచ్చి ఈ సైడ్కి అపోజిట్, యాంగిల్ సి వచ్చి ఈ సైడ్కి అపోజిట్. సో ఏమవుతుందంటే యాంగిల్ సి అండ్ యాంగిల్ ఏ అనేవి కూడా ఈక్వల్ అవుతాయి ఐసోసెలస్ ట్రయాంగిల్లో. ఓకే, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అయితే కనుక ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నాం కాబట్టి ఈ సి బదులు ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రైట్, ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, 2 టైమ్స్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది. యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 45 డిగ్రీస్ అయింది. సో యాంగిల్ ఏ అనేది 45 డిగ్రీస్. ఇప్పుడు యాంగిల్ ఏకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాస్తే మనం 45 డిగ్రీస్కి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాసినట్టు అవుతుందా? అవుతుంది. రైట్, మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాయడానికి అపోజిట్ సైడ్ ఎంతో తెలియాలి, అడ్జసెంట్ సైడ్ ఎంతో తెలియాలి, హైపోటెనస్ లెంత్ ఎంతో తెలియాలి, అన్నీ తెలుసు మనకి. రైట్, బీసీ ఈజ్ అపోజిట్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అండ్ ఏబి దట్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, and hypotenuse AC equal to square root of 2 times A. Right, now let's write sin 45 degrees equal to opposite side BC divided by hypotenuse. Right, BC by AC. BC anta A, AC anta square root of 2 times A. ఈ ఏని క్యాన్సిల్ చేస్తే 1 by square root 2 అయింది. sin 45 వచ్చింది మనకి. cos 45 డిగ్రీస్ రాయాలంటే adjacent side divided by hypotenuse. Right, cos 45 degrees adjacent side is AB divided by hypotenuse that is AC. AB value small a అని తెలుసు, AC value square root of 2 times A అని తెలుసు. రైట్, ఈ ఏని క్యాన్సిల్ చేస్తే we get 1 by root 2. sin 45 cos 45 వచ్చాయి. tan 45ని మనం అపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అయినా రాయొచ్చు, లేకపోతే sin 45 డివైడెడ్ బై cos 45 అని రాయొచ్చు. రెండు కేసుల్లో కూడా tan 45 అనేది 1 అని వస్తుంది. రైట్, ఇప్పుడు కొసెక్ 45 డిగ్రీస్ చూద్దాం. కొసెక్ 45 డిగ్రీస్ని 1 by sin 45 డిగ్రీస్ అని రాయొచ్చు. రైట్, 1 డివైడెడ్ బై 1 by root 2 ఇలా ఉంటే కనుక దీన్ని ఏమని రాయొచ్చు, 1 డివైడెడ్ బై 1. ఓకే, దీనికి ఇలా రాసుకుంటే కనుక ఇంటూ root 2 divided by 1 అంటే అది root 2 by 1 that is equal to root 2. రైట్, 1 divided by 1 by root 2 equal to root 2. అండర్స్టూడ్. తర్వాత sec 45 చూద్దాం. sec 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1 by cos 45 డిగ్రీస్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు root 2. రైట్, tan 45 డిగ్రీస్ 1, cot 45 డిగ్రీస్ ఏమవుతుంది, అది కూడా 1 అవుతుంది, ఎందుకంటే 1 by 1 ఈక్వల్ టు 1. Understood now? Sin 45 degrees is 1 by root 2, cos 45 degrees is 1 by root 2,
tan 45 degrees is 1, cosec 45 degrees is root 2, sec 45 degrees is root 2, and cot 45 degrees is 1. Right? ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫర్ 60 degrees యాంగిల్ చూద్దాం. లెట్ us కన్సిడర్ an equilateral triangle. దట్ ఈస్ ట్రయాంగిల్ ABC. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ ఆఫ్ ఆల్ ఈక్వల్ సైజ్డ్ సైడ్స్ ఈజ్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ 3 సైడ్స్ లెంత్ చూస్తే కనుక సేమే ఉంటుంది. రైట్? లెట్స్ డ్రా దాట్. ఇక్కడ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు AC. రైట్? దాన్ని ఏ యూనిట్స్ అని చూపిస్తున్నాను. ఓకే, AB equal to BC equal to AC equal to A units. Sum of the angles of any triangle is 180 degrees, right? Sum of the angles of a triangle is 180 degrees. ఈ particular case లో equilateral triangle కాబట్టి all the angles of equilateral triangle are equal. Please note this. 3 angles. Angle A is equal to angle B, that is equal to angle C. Equilateral triangle. ఆ మూడిటి సమ్ ఎంత? 180 degrees. Angle A equal to angle B equal to angle C equal to 180 degrees divided by 3, that is equal to 60 degrees, right? Angle A equal to 60 degrees, angle B equal to 60 degrees, angle C equal to 60 degrees. ఇక్కడ ఓన్లీ A గురించి రాశాను, బట్ మీరు B గురించి C గురించి కూడా రాసుకోవచ్చు. 60 degrees. Let us draw line CD perpendicular to side AB. ABకి పెర్పెండిక్యులర్గా CD అనే లైన్ గీసాం. ఓకే, C నుంచి Dకి. ఇది ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ లైన్ ఇట్ ఈస్ డివైడింగ్ ద ట్రయాంగిల్ ABC ఇంటూ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. రైట్? ఒకటి ట్రయాంగిల్ ADC అయింది, రైట్? అది లెఫ్ట్ సైడ్ పార్ట్, ఈ పర్టికులర్ పార్ట్. అండ్ అనదర్ ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ BDC అయింది, రైట్? అది కూడా right angle triangle. Right? Now let us consider the right angle triangle ADC. ఓకే, ఓన్లీ ఒక పార్టే చూద్దాం. ట్రయాంగిల్ ADCని తీసుకుంటే కనుక అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దానికి 90 degrees యాంగిల్ ఎక్కడుంది? D దగ్గర ఉంది. రైట్? D దగ్గర ఉంటే మనకి యాంగిల్ A ఈక్వల్ టు 60 degrees అని ఆల్రెడీ తెలుసు. రైట్? D ఈజ్ 90 degrees అని తెలిసింది. C ఎంత అంటే ఈ పర్టికులర్ పోర్షన్ ఎంత అవుతుంది? మనకి అది తెలియాలి. రైట్? రెండోది ఫర్ ట్రయాంగిల్ BDC మీరు చూసారనుకోండి, యాంగిల్ B ఈక్వల్ టు 60 degrees. రైట్? ఇది 90 degrees. యాంగిల్ D 90 degrees అయింది. ఇది ఎంతో తెలియదు మనకి. రైట్? 60 degreesని ఈక్వల్గానే కట్ చేస్తున్నాం కాబట్టి 30 degrees అవుతుంది తెలుస్తుంది, బట్ ఆర్బిటరీగా అనుకోవద్దు మనం. ఓకే, దాన్ని చూద్దాం, అసలు దాంతో అవసరం పడద్దా లేదా అనేది కూడా చూద్దాం. మనకి ఏ క్రైటీరియన్ ఆర్ యాంగిల్ క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తే అదేం చెప్తుంది? వెన్ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అండ్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే కనుక, 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే అందులో ఒక యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ వేరే ట్రయాంగిల్లో ఒక యాంగిల్కి, రెండో యాంగిల్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ రెండో యాంగిల్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్కి మ్యాచ్ అయితే దాన్ని ఏమంటాం? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే కనుక ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ అవుతాయి అండ్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అనేది AA క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్తుంది మనకి. రైట్? దీని ప్రకారం చూస్తే యాంగిల్ A వచ్చి 60 degrees, ఇక్కడ యాంగిల్ B ఈక్వల్ టు 60 degrees, ఇక్కడ యాంగిల్ D అనేది 90 degrees, ఇక్కడ కూడా యాంగిల్ D 90 degrees. రైట్? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? 2 of the angles of triangle ADC are equal to 2 of the angles of triangle BDC. రైట్? అంటే ఇవి రెండు 60 degrees యాంగిల్ A అనేది యాంగిల్ Bకి కరస్పాండింగ్ యాంగిల్ అయ్యి, యాంగిల్ D అనేది యాంగిల్ Dకి కరస్పాండింగ్ యాంగిల్ అయితే కనుక ఇప్పుడు AA క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఈ రెండు ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ BDC అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. రైట్?
యాజ్ పర్ డబ్ల్యూఏ క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ట్రయాంగిల్ ఏడీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడీసీ. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చూస్తే కనుక అదేం చెప్తుందంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్. అఫ్ కోర్స్ డబ్ల్యూఏ క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్, బట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏమని చెప్తుంది, కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్. కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి, ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి హైపోటనస్, ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి హైపోటనస్ చూస్తే అవి రెండు కరస్పాండింగ్ సైడ్స్, రైట్. దీని హైటు అవి రెండు కరస్పాండింగ్ సైడ్స్, దీని బేసు కరస్పాండింగ్ సైడ్స్, రైట్. ఇప్పుడు రాద్దాం. కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతున్నాయి, ఏసీ బై బీసీ చూస్తే కనుక అది ఈక్వల్ టు 1 అవుతుంది, రైట్. రెండిటి లెంత్ సేమ్, అవి హైపోటనస్. ఓకే, దెన్ సిడి అండ్ సిడి ఈజ్ సేమ్ ఫర్ బోత్ ద ట్రయాంగిల్స్, దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1. అండ్ ఏడి బై బీడి, ఓకే, ఏడి బై బీడి అంటే బేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్, దట్స్ వాట్ వీ లెర్న్డ్, రైట్. నా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఏడి బై బీడి ఈక్వల్ టు 1 అని చెప్తే ఏడి ఈక్వల్ టు బీడి ఈక్వల్ టు A/2 అని చెప్పొచ్చా. స్మాల్ ఏ అనేది లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, రైట్. దాన్ని కరెక్ట్గా హాఫ్ కట్ చేస్తుంది ఈ లైన్. డి అనే పాయింట్ కరెక్ట్గా మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి మీద ఉంది, రైట్. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది ఏడి ఈక్వల్ టు బీడి ఈక్వల్ టు A/2 అవుతుంది, రైట్. మనం ఇప్పుడు ఇది చూస్తే కనుక ట్రయాంగిల్ ఏడీసీని ఒకదాన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఆరెంజ్ కలర్లో కలర్ చేసిన ట్రయాంగిల్ని ఒకదాన్ని తీసుకుంటే కనుక మనకి ఒక సైడ్ A/2 తెలుసు, రెండో సైడ్ ఏ అని తెలుసు, హైట్ ఎంతో తెలియదు, రైట్. లెట్స్ ట్రై టు గెట్ దట్ హైట్. కన్సిడర్ ట్రయాంగిల్ ఏడీసీ అండ్ అప్లై పైథాగరస్ థియరం. 2 సైడ్స్ తెలుసు కాబట్టి థర్డ్ సైడ్ కనుక్కోవడానికి పైథాగరస్ థియరం వాడచ్చు, రైట్. ఎందుకంటే ట్రయాంగిల్ ఏడీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. దీనికి పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ దట్ ఈజ్ హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ దట్ ఈజ్ హైట్ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ దట్ ఈజ్ బేస్ స్క్వేర్, రైట్. మనకి ఏసీ స్క్వేర్ తెలుసు, దట్ ఈజ్ స్మాల్ ఏ స్క్వేర్. సిడి స్క్వేర్ తెలియదు, బట్ ఏడి ఈక్వల్ టు A/2 అంటే ఏడి స్క్వేర్ ఏమవుతుంది, A/2 హోల్ స్క్వేర్ అవుతుంది, రైట్. ఇప్పుడు సిడి స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ A/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, రైట్. దీని ఇటు పక్కకు తీసుకెళ్తే సిడి స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ A/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు, రైట్. దీన్ని ఫర్దర్గా ఏమని రాస్తామంటే A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 4, ఇది A/2 హోల్ స్క్వేర్ని ఏమని రాయొచ్చు, A స్క్వేర్ మైనస్ 4, A స్క్వేర్ బై 1 మైనస్ A స్క్వేర్ బై 4 అనే దాన్ని ఎలా రాయొచ్చు, 4 డినామినేటర్ అనుకుంటే కనుక 4A స్క్వేర్ మైనస్ 1A స్క్వేర్ ఈక్వల్ టు 3A స్క్వేర్ డివైడెడ్ బై 4, అదే ఇక్కడ రాసాం చూడండి. సిడి స్క్వేర్ ఈక్వల్ టు 3A స్క్వేర్ బై 4 అంటే సిడి ఏమవుతుంది, √3A డివైడెడ్ బై 2, రైట్. ఈ స్క్వేర్ని కనుక ఇటు పక్కకు తీసుకొస్తే దీనికి రూట్ అవుతుంది మొత్తానికి, అప్పుడు ఏమవుతుంది, √3గా రాసేసాం, రూట్ ఆఫ్ A స్క్వేర్ని ఏగా రాసాం, రూట్ ఆఫ్ 4ని 2గా రాసాం. సో సిడి ఈక్వల్ టు √3A బై 2, రైట్. లెట్స్ నోట్ డౌన్, ఏడి అనేది A/2 అని తెలుసు మనకి, రైట్. ఏసీ అనేది ఏ అని తెలుసు, సిడి ఈక్వల్ టు √3 టైమ్స్ A డివైడెడ్ బై 2 అని తెలుసు, రైట్. 3 సైడ్లు వచ్చేసాయి ఇప్పటికి. సో నౌ లెట్ us కన్సిడర్ ద అక్యూట్ యాంగిల్స్ A ఈక్వల్ టు 60 degrees. ప్రతి యాంగిల్ 60 degrees అని చెప్పాం. A ఈక్వల్ టు B ఈక్వల్ టు ద కంప్లీట్ C యాంగిల్ ఈక్వల్ టు 60 degrees, రైట్. ఇది ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి, రైట్. ఇప్పుడు లెట్ us కన్సిడర్ అక్యూట్ యాంగిల్ A ఈక్వల్ టు 60 degrees. ఈ పర్టికులర్ యాంగిల్కి అపోజిట్ సైడ్ ఏంటి, CD, రైట్. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, AD అవుతుంది, రైట్. అండ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి హైపోటనస్ ఏంటి, AC, దాని లెంత్ తెలుసు A. నౌ లెట్స్ రైట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. sin 60 degrees ఆర్ sin A ఈక్వల్ టు అపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటనస్. అపోజిట్ సైడ్ ఏమైంది, CD
divided by hypotenuse AC, right? This is going to be root 3a/2 divided by a. దీన్ని a/1 అని రాస్తే కనుక ఈ ఏని క్యాన్సిల్ చేయొచ్చు. సో వాట్ యు హ్యావ్ ఈజ్ root 3/2 divided by 1/1, that is equal to root 3/2. Sin 60 degrees equal to root 3/2, right? Cos 60 degrees ఏమవుతుంది? Adjacent side AD divided by hypotenuse AC, right? AD by AC equal to a/2 divided by a, that is a/1, right? దీన్ని ఎలా రాయొచ్చు? 1/2 అని రాయొచ్చు. ఇక్కడ ఏని కనుక క్యాన్సిల్ చేస్తే it becomes 1/2, right? The next one is tan 60 degrees. Tan 60 degrees equal to sin 60 degrees divided by cos 60 degrees అని రాస్తే కనుక root 3/2 divided by 1/2. ఈ టూని క్యాన్సిల్ చేస్తే ఇది ఏమవుతుంది? root 3 అవుతుంది, రైట్? sin 60 degrees తెలుసు కాబట్టి cosec 60 degreesని సింపుల్గా దీనికి రెసిప్రోకల్ రాయడం ద్వారా రాయొచ్చు. అది 2/√3 అయింది, రైట్? cos 60 degrees ఈక్వల్ టు హాఫ్ అని తెలుసు మనకి. సో sec 60 degrees ఈక్వల్ టు 2 అవుతుంది. ఎందుకంటే ఇది 1/2, దాన్ని రెసిప్రోకల్ ఈజ్ గోయింగ్ టు బి 2, రైట్? tan 60 degrees √3 కాబట్టి cot 60 degrees ఎంత అవుతుంది? 1/√3 అవుతుంది. అండర్స్టూడ్? ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫర్ 30 degrees యాంగిల్ చూద్దాం. లెట్ us కన్సిడర్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫ్రమ్ ప్రీవియస్ కేస్. అది ట్రయాంగిల్ ఏబిసి, రైట్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ 3 sides ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అండ్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అండ్ దే ఆర్ ఈక్వల్ టు 60 degrees అని చూసాం మనం, రైట్? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు ఏ యూనిట్స్ అని చెప్పాం ఇంతకుముందు ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి. అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees అని కూడా చెప్పాం, రైట్? When you draw a perpendicular from D to C, it is going to divide the triangle into triangle ADC and triangle BDC, right? Now let's consider only right angle triangle, triangle ADC. Orange color లో ఏ ట్రయాంగిల్ అయితే చూపిస్తున్నామో దాన్నే let us consider. Let's erase the rest of the triangle. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ADC అని ఉంది కదా, ఇది ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? యాంగిల్ ఏ అనేది 60 degrees. యాంగిల్ సి అనేది ఆటోమేటిక్గా 30 degrees అవుద్ది. లెట్స్ సీ దాట్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. వీ నో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees, రైట్? అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees అయితే కనుక, రైట్? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అయితే కనుక ఇది 60 ప్లస్ 90 ప్లస్ సి ఈక్వల్ టు 180, రైట్? దిస్ ఈజ్ 150. యాంగిల్ సి ఈక్వల్ టు 30 degrees అవుతుంది, రైట్? యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 30 degrees, రైట్? నౌ వీ నో ఆల్ 3 యాంగిల్స్. మనకి 30 degrees యాంగిల్కి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కావాలి, రైట్? అంటే మనం విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ యాంగిల్ సి. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం a/d ఈక్వల్ టు స్మాల్ a/2. AD equal to small a/2, right? Length of AD equal to small a/2 and CD equal to root 3a divided by 2, right? And AC equal to a units. Idi a/2, idi root 3a/2 and this is a, right? Now let's consider angle C, that is 30 degrees. దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీ అనేది ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్, రైట్? బికాజ్ ఇది అపోజిట్గా ఉంది కాబట్టి 90 degreesకి. బట్ యాంగిల్ సి అనేది అక్యూట్ యాంగిల్, మనకి ఇంట్రెస్ట్ ఉన్న అక్యూట్ యాంగిల్. దానికి అపోజిట్ సైడ్ ఏంటి? ఏడి అవుతుంది, రైట్? దానికి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? సిడి అవుతుంది. లెట్స్ టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. Length of AD equal to a/2, CD equal to root 3a/2 and AC equal to a. And ఏవేమిటి? హైపోటెనస్ ఏది అపోజిట్ సైడ్, ఏది అడ్జసెంట్ సైడ్ అన్నీ తెలిసినాయి మనకి. నౌ వీ కెన్ రైట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫర్ 30 degrees యాంగిల్, రైట్? యాంగిల్ సికి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాసామనుకోండి, ఆటోమేటిక్గా అది 30 degrees యాంగిల్కి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాసినట్టు అవుతుంది, రైట్?
sin 30 degrees equal to opposite side AD divided by AC hypotenuse. That is A by 2 divided by A. Right? This is going to be 1 by 2. Right? A cancel చేస్తే 1 by 2 divided by 1, that is equal to 1 by 2. Sin 30 degrees equal to 1 by 2. Cos 30 degrees is going to be CD by AC. CD అనేది adjacent side, right? Adjacent side by hypotenuse, that is root 3A by 2 divided by A. EAని cancel చేస్తే ఏమవుతుంది? ఇది root 3 by 2 divided by 1, that is equal to root 3 by 2. Right? Cos 30 degrees equal to root 3 by 2. Tan 30 degrees ఏమవుతుంది? Sin 30 degrees divided by cos 30 degrees, that is going to be equal to 1 by root 3. అలా కాకపోతే మనం opposite side divided by adjacent side రాయొచ్చు. Opposite side is AD and adjacent side is CD. AD by CD, A by 2 divided by root 3 by 2 A. ఓకే, అలా చూసినా కానీ మనకి ఇదే వస్తుంది. ఓకే, tan 30 degrees. Sin 30 degrees equal to half కాబట్టి cosec 30 degrees is going to be equal to 2. Right? Cos 30 degrees root 3 by 2 కాబట్టి sec 30 degrees ఏమవుతుంది? 2 by root 3 అవుతుంది. The reciprocal. Right? Tan 30 degrees 1 by root 3 అయితే cot 30 degrees ఏమవుతుంది? root 3 అవుతుంది. Got it? ఇప్పుడు 0 degrees యాంగిల్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూద్దాం. Let us consider a right angle triangle ABC. దాంట్లో యాంగిల్ B వచ్చి 90 degrees. Right? And angle A and angle C are acute angles and we are interested in angle A, for example. ఇక్కడ యాంగిల్ B అనేది 90 degrees కాబట్టి దానికి అపోజిట్ సైడ్ AC is going to be hypotenuse of the right angle triangle. Right? AC is hypotenuse and angle A కి అనేది అక్యూట్ యాంగిల్గా తీసుకున్నాం కాబట్టి దానికి అపోజిట్ సైడ్ అనేది BC. రైట్? లెట్స్ రైట్ BC యాజ్ అపోజిట్ సైడ్ ఫర్ యాంగిల్ A. AB అనేది యాంగిల్ Aకి అడ్జసెంట్ సైడ్. అండర్స్టూడ్? నౌ లుక్ ఎట్ ద ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ shrink యాంగిల్ Aని shrink చేస్తే ఏమవుతుంది? యాంగిల్ Aని shrink చేయడం అంటే ఏంటి? ఇక్కడ ఇంత ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఈ యాంగిల్ని ఇలా తగ్గించుకుంటూ పోతుంటే ఏమవుతుంది అనేది క్వశ్చన్. యాంగిల్ని తగ్గిస్తూ మొదలు పెడితే ఏమైంది? లెంత్ ఆఫ్ BC అనేది తగ్గిపోతుంది. రైట్? AB అనేది యాజ్ యూజువల్ సేమే ఉంది. రైట్? AC అనేది కూడా చేంజ్ అవుతుంది. మనకి చూడగానే తెలియట్లేదు పెరుగుతుందా తగ్గుతుందా అనేది. రైట్? నా ఇంకా కొంచెం యాంగిల్ తగ్గిస్తే BC అనేది ఇంకా తగ్గింది. రైట్? AC అనేది కూడా మారింది. యాంగిల్ A 0 అయిపోతే కనుక BC ఏమవుతుంది? 0 అవుతుంది. రైట్? యాంగిల్ A 0 అయిపోవడం అంటే ఒక లైన్ ఇలా ఉండి దాని మీద ఇంకో లైన్ వచ్చేస్తే కనుక 0 degrees యాంగిల్. రైట్? అప్పుడు ఏమైంది? BC 0 అయిపోయింది. BC 0 అయిపోయింది. AC ఏమవుతుంది? ఒక లైన్ మీద ఒక లైన్ పడిపోయి రెండు సేమ్ లెంతే ఉంటాయి కనుక ఏమవుతుంది? AB అండ్ దిస్ AC ఆర్ గోయింగ్ టు బి ఈక్వల్. రైట్? AC అనేది AB వాల్యూకి అప్రోచ్ అయిపోతుంది. BC అనేది 0కి అప్రోచ్ అయిపోతుంది. ఎప్పుడు? యాంగిల్ A కనుక 0 వైపు వెళ్తూ ఉంటాయి. రైట్? యాంగిల్ A 0 వైపు వెళ్తుంటే BC అనేది తగ్గిపోతుంది. AC అనేది AB లెంత్ ఏదైతే ఉందో దానికి అప్రోచ్ అయిపోతుంది. సో 0 degrees దగ్గర ఏమని రాయొచ్చు? ఎట్ 0 యాంగిల్ A ఈక్వల్ టు 0 degrees, BC ఈజ్ జస్ట్ 0. ఓకే, BC అనేది 0 అయిపోయింది. AC ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు AB. AC అనేది AB అయిపోయింది. రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఎట్ యాంగిల్ A ఈక్వల్ టు 0 degrees, BC ఈక్వల్ టు 0 degrees అండ్ AC ఈక్వల్ టు AB. రైట్? ఇప్పుడు యాంగిల్ A అనే దాన్ని తీసుకుంటే కనుక ఓకే, ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే AC అనేది హైపోటెనస్, యాంగిల్ Aకి BC అనేది అపోజిట్ సైడ్, యాంగిల్ Aకి AB అనేది అడ్జసెంట్ సైడ్. రైట్? 0 degreesకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాద్దాం అనుకుంటే యాంగిల్ A ఈక్వల్ టు 0 కేసులో చూడాలి. రైట్? యాంగిల్ A ఈక్వల్ టు 0 అంటే BC దట్ ఈజ్ అపోజిట్ సైడ్
దట్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇది 0 అయిపోతుంది. The hypotenuse AC is going to be equal to AB, రైట్? దీన్ని యూస్ చేసుకుని 0 degreesకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాద్దాం. sin 0 degrees ఈక్వల్ టు అపోజిట్ సైడ్ BC డివైడెడ్ బై hypotenuse AC, రైట్? BC by AC, that is 0 by AC. ఈవెన్ మనకి AC బదులు AB రాయొచ్చు. 0 by AC, that is equal to 0. ఎనీథింగ్ బై 0, సారీ, 0 by ఎనీథింగ్ ఈజ్ 0, రైట్? sin 0 degrees వాల్యూ తెలిసింది ఇప్పుడు 0. cos 0 degrees ఎంత? cos 0 degreesకి AB by AC, రైట్? మనం ఏమని చెప్పాం? AB అండ్ AC ఆర్ సేమ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 1. cos 0 degrees ఈక్వల్ టు AB by AC, that is equal to AC by AC, that is equal to 1. AC by AC అనైనా రాయొచ్చు, AB by AB అనైనా రాయొచ్చు ఇది. Now tan 0 degrees is going to be 0 by 1, that is equal to 0, right? sin 0 degrees తెలుసు. cosec 0 degrees ఏమవుతుంది? 1 by 0. 1 by 0ని వాల్యూ ఏంటో మనకు తెలియదు. కొంతమంది ఇన్ఫినిటీ అని రాస్తారు, బట్ యూ బెటర్ సే దట్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. The value of 1 by 0 is not defined. We don't know exactly what is its value. Is it 1 lakh, 10 lakh, 1 crore, 10 crore, 1000 crores? We don't know. That's why you say that it is not defined. Okay? cos 0 degrees 1 అని తెలుసు. అంటే sec 0 degrees ఏమవుతుంది? 1 by 1, that is equal to 1. Right? tan 0 degrees 0 అని తెలుసు. cot 0 degrees ఏమవుతుంది? 1 by 0. That is also not defined. Please note this. Understood? ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫర్ 90 degrees యాంగిల్ చూద్దాం. లెట్ us consider the same triangle, right angle triangle ABC, and define trigonometric ratios for angle A. Okay, we want to define trigonometric ratios for angle A. అది యాంగిల్ ఏ అనేది 90 degrees అవ్వాలి. ఇక్కడ యాంగిల్ ఏ అనేది అక్యూట్ యాంగిల్, రైట్? లెస్ దాన్ 90 degrees ఉంది. కానీ మనం ఈ ట్రయాంగిల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా యాంగిల్ ఏ 90 degrees అప్రోచ్ అవడం చూద్దాం మనం. ఇందాక యాంగిల్ ఏ 0 degrees అప్రోచ్ అవడం చూసాం, రైట్? ఇప్పుడు యాంగిల్ ఏ 90 degrees అప్రోచ్ అవడం ఎలాగో చూసిన తర్వాత దెన్ వీ కెన్ రైట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫర్ 90 degrees యాంగిల్. ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి యాంగిల్ బి 90 degrees కాబట్టి దాని అపోజిట్ సైడ్ ఏసీ అనేది హైపోటెనస్ అవుతుంది, రైట్? యాంగిల్ ఏ అనే దాన్ని కన్సిడర్ చేస్తే కనుక దానికి అపోజిట్ సైడ్ బీసీ, దట్ ఈస్ ద అపోజిట్ సైడ్ ఫర్ యాంగిల్ ఏ. దాని యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏమైంది? ఏబి అవుతుంది, రైట్? ఏబి ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. లెట్స్ నోట్ దిస్. నౌ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ అక్యూట్ యాంగిల్స్, వీ నో, రైట్? అండ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees, రైట్? ఇది ఆల్రెడీ 90 degrees ఉంది. 180 degreesలో 90 తీసేస్తే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సిని కలిపితే ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. మనం దీన్ని బేస్ చేసుకుని ఏమని చెప్పొచ్చు అంటే, మనం యాంగిల్ సిని షింక్ చేస్తే కనుక, అంటే యాంగిల్ సి కనుక 0 వైపు తీసుకెళ్తే ఇది ఆటోమేటిక్గా 90 వైపు వెళ్తుంది, రైట్? యాంగిల్ సి 0 అవుతుంటే కనుక యాంగిల్ ఏ ఏమవుతుంది? పెరిగి 90 degrees అవుతుంది, రైట్? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees కాబట్టి యాంగిల్ సి కనుక 0 అయితే కనుక యాంగిల్ ఏ ఆటోమేటిక్గా 90 degreesకి అప్రోచ్ అవుతుంది, రైట్? లెట్స్ సీ దాట్. చూడండి, యాంగిల్ సి అనేది తగ్గుతుంది ఇక్కడ, రైట్? యాంగిల్ సి తగ్గినప్పుడు మీకు ఏం చూస్తున్నారు? లెంత్ ఆఫ్ ఏబి అనేది తగ్గుతుందా, రైట్? లెంత్ ఆఫ్ ఏబి అనేది తగ్గింది అండ్ హైపోటెనస్ ఏసీ లెంత్ కూడా మారింది, రైట్? యాజ్ యాంగిల్ సి గోస్ టు 0, యాంగిల్ సి 0 అయితే కనుక యాంగిల్ ఏ 90 degreesకి వెళ్తుంది, రైట్? దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 90 degrees అయితే సి 0 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏ 90 degrees అవుతుంది. ప్లస్ యాంగిల్ సి 0కి వెళ్తున్నప్పుడు మనం చూసాం ఏబి అనే దాని లెంత్ తగ్గుతుంది, అది 0 టువర్డ్స్ 0 వెళ్తుంది.
ఏసీ అనేది ఆటోమేటిక్గా బీసీ లెంత్కి అప్రోచ్ అవుతుంది, రైట్? ఇప్పుడు లెట్స్ రైట్ వాట్ హ్యాపెన్స్ వెన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. అంటే యాంగిల్ సి ఈక్వల్ టు 0 degrees ఆర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degreesకి ఏబి ఈక్వల్ టు 0, రైట్? ఏసీ ఈక్వల్ టు బీసీ. ప్లీజ్ నోట్ దిస్. ఏసీ ఈక్వల్ టు బీసీ అంటే ఇది ఏసీ అయింది, ఇది బీసీ అయింది. ఏబి అడ్జసెంట్ సైడ్ ఏబి ఈక్వల్ టు 0 అయింది, రైట్? మనకి లెన్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ తెలుసు, అపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. ఇప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్ ఏకి, రైట్? లెట్స్ డిఫైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ 90 degrees. ఓకే, యాంగిల్ ఏకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాస్తే అవే యాంగిల్ 90 degreesకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవుతాయి, రైట్? sin 90 degrees or sin A equal to BC, that is opposite side, divided by AC, that is hypotenuse, right? మనం BC ఈక్వల్ టు AC అని చెప్పాం. సో ఏసీతో గనక బీసీని రీప్లేస్ చేస్తే ఏసీ బై ఏసీ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అదర్వైజ్ ఏసీని బీసీతో రీప్లేస్ చేస్తే కనుక ఇది బీసీ బై బీసీ అవుతుంది, అది కూడా 1 అవుతుంది. sin 90 degrees ఈక్వల్ టు 1. cos 90 degrees ఏంటి? అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏంటి? ఏబి, హైపోటెనస్ ఏసీ. ఏబి బై ఏసీ మనకు ఆల్రెడీ ఏబి ఈక్వల్ టు 0 అని తెలుసు, రైట్? 0 బై ఏసీ ఈక్వల్ టు 0. నౌ tan 90 degrees is going to be sin 90 divided by cos 90, that is 1 divided by 0. 1 by 0 వాల్యూ మనకు తెలియదు కాబట్టి we say not defined, right? sin 90 degrees తెలుసు అంటే cosec 90 degrees is going to be 1 by 1, that is equal to 1, right? cos 90 degrees 0 కాబట్టి sec 90 degrees ఏమవుతుంది? 1 by 0, that is not defined, right? tan 90 degrees తెలుసు, that is 1 by 0 not defined, right? cot 90 degrees ఏమవుతుంది? 1 by 1 by 0, that is going to be 0. మీకు ఏమైనా దీని గురించి డౌట్ ఉంటే కనుక cot 90 degreesని ఏమని రాయొచ్చు? అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై అపోజిట్ సైడ్ అని రాయొచ్చు, రైట్? tan ఏమని రాస్తున్నాం? అపోజిట్ సైడ్, ఇది cot. tan ఏమని రాస్తాం? అపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాస్తున్నాం, రైట్? cot ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత? 0. అపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? బీసీ. దాని లెంత్ ఎంతో తెలియదు. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. ఓకే, మీరు 1 by tan 90 రాసి 1 by 1 by 0 ఉంటే హౌ డు ఐ రైట్ అనుకోవడం ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే కనుక cot 90 degrees ఈక్వల్ టు 0 ఎందుకైందో ఇక్కడ చూశారు మీరు, రైట్? ఇది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టేబుల్, మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే టేబుల్, రైట్? sin theta, cos theta, tan theta, cosec theta, sec theta, cot theta. ఓకే, theta 0 degrees అయినప్పుడు వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. 30 degrees thetaకి ఇక్కడ ఉన్నాయి. 45 degreesకి ఈ కాలం, 60 degreesకి ఈ కాలం, 90 degreesకి ఈ కాలం. అండర్స్టూడ్?